శభాష్. సనాతన ధర్మకి అసలు ఎక్కడికంటే నాకు ఇక్కడ నుంచే సౌండ్ చాలా గట్టిగా వినిపిస్తుంది. మేబీ నేను దగ్గర ఉన్నాను, లేకపోతే వాళ్ళు గట్టిగా అంటున్నారు, అర్థం కావట్లేదు. ఇంకోసారి అందాం సరేనా? వాళ్ళ దగ్గర నుంచి ఎక్కువ వస్తుందా, మన దగ్గర నుంచి ఎక్కువ సౌండ్ వస్తుంది చూద్దాం. ఓకేనమ్మా? భారత్ మాతాకి. నిజంగా నేను ఎక్కడికి వెళ్ళినా కూడా భారత్ మాతాకి అనగానే జై అని రీసౌండ్ వస్తుంది చూసారా? అది చాలు. అసలు ఆ రాత్రికి తిండి తినకుండా వండుకోవచ్చు అనిపిస్తుంది. అంత తృప్తి, అంత కడుపు నిండుతుంది నాకు. అందుకోసం ఇన్నిసార్లు అంటూ ఉంటాను. ఎందుకంటే ఈరోజు ఇంతకుముందు అన్న చెప్పిండు సదానంద అన్న, ఇక్కడ మన దేశం ఎటువంటి పరిస్థితుల్లో ఉంది, ధర్మం ఎటువంటి స్థితిలో ఉంది, ఇటువంటి సిచ్యువేషన్లో ఈరోజు ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఎందుకు ముఖ్యంగా అంటే చాలా విషయాలు ఒక 10-15 నిమిషాల్లోనే నేను ఇక్కడ వారితో మాట్లాడుతున్నప్పుడు చాలా విషయాలు నాకు తెలుసుకున్నాను, తెలిసాయి. చాలా ఆనందం అనిపించింది. అందుకు మించి అక్కడ నుంచి ఈ లోపలికి ఎంటర్ అవ్వగానే స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత అటు మీ వైపు తిరిగినప్పుడు ఇటు స్వామి వివేకానంద ఉన్నారు, అటు ఏపీజే అబ్దుల్ కలాం ఉన్నారు. సనాతన ధర్మం గురించి, సనాతనుల గురించి ఇంతకు మించి మనం ఏం చెప్తాం? మీకు అర్థమైందో లేదో? ఎందుకంటే ఎక్కడైనా తిరగండి, అంటే మన దేశం పక్కన పెట్టండి, మిగిలిన దేశాల్లో ఎక్కడ తిరిగినా, పోనీ మన దేశంలో అయినా సనాతన ధర్మం పాటించే వాళ్ళను పక్కన పెట్టి మిగిలిన వాళ్ళ దగ్గరికి ఎవరి దగ్గరికి వెళ్ళినా నీ జాతి, నీ మతానికి సంబంధించిన వాళ్ళు కాకుండా ఇంకెవరో ఒకరు కనిపించరు. కనిపించడం పక్కన పెట్టి వాళ్ళని ఒక గురువు స్థితిలో చూడడం అనేటటువంటిది అసలు నాకు తెలిసైతే ఎవ్వరు, నాకైతే తెలియదు. మీకేమన్నా తెలుసో నాకు తెలియదు. మీకేమన్నా తెలుసునా? కష్టమే. అట్లాంటిది ఇక్కడ ఇటు స్వామి వివేకానంద గారు, అటు ఏపీజే అబ్దుల్ కలాం గారు ఉన్నారు. అది సనాతన ధర్మం యొక్క గొప్పతనం. నిజంగా చాలా చాలా ఆనందంగా ఉంది. అయితే ముఖ్యంగా పిల్లలు అండ్ పిల్లలతో పాటు తల్లిదండ్రులు అందరూ ఇక్కడ ఉన్నారు కాబట్టి నా గురించి నేను చిన్నగా ఒక చిన్న ఇంట్రడక్షన్ ఇచ్చుకుంటాను. నా పేరు అమోఘ్ దేశపతి. నేను రిఫ్లెక్షన్ అనేటటువంటి ఒక యూట్యూబ్ మాధ్యమం ద్వారా సనాతన ధర్మం గురించి, అట్ ది సేమ్ టైం భారతదేశం గురించి చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటాను. దాంట్లో భాగంగా మేము చేస్తున్నప్పుడు మా పైన కూడా అనేక కుట్రలు జరుగుతూ ఉంటాయి. బేసిక్గా పిల్లలకు అర్థం కాదు ఇది. మీరు చాలా, ఎందుకంటే ఇక్కడ భగవద్గీత గురించి నేను రాగన ముందు ఇంకో 5 నిమిషాలు అని చెప్పి దాంట్లో తీసుకెళ్లారు. అన్న దాంట్లో తీసుకెళ్ళినందుకు థ్యాంక్స్ ఫస్ట్. ఎందుకంటే అక్కడ గీతాసారం చూడగానే నాకు మీ అందరి యొక్క మనస్తత్వం అర్థమైంది. ఎందుకంటే భగవద్గీత గురించి ఎంత చెప్పినా తక్కువే అండి. ముఖ్యంగా మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్, అంటే భారతీయ విద్యా విధానం మనకు దూరం చేసింది మన గీతని మనకు. కానీ ఈరోజు ఒకవేళ ఏదైనా స్కూల్లో కానీ, ఏదైనా కాలేజెస్లో కానీ భగవద్గీతని మనం చెప్తామండి, దాన్ని ఒక సిలబస్గా ప్రవేశపెడతాము అంటే చాలా ముఖ్యంగా ఎవరినో పక్కన పెట్టండి, మన వాళ్ళే చాలా మంది అయ్యో భగవద్గీతని స్కూల్లో సబ్జెక్టుగానా, నో వే అంటారు. ఎందుకంటే బిజినెస్ వర్కౌట్ అవుతుంది అనేటటువంటి ఒక రీజన్, అండ్ ఎవరెవరో వస్తుంటారు, అండ్ అన్ని మతాలకి సంబంధించినటువంటి గ్రంథం కాదు కదా ఇది అని చెప్పేసి. కానీ మీరు ఖచ్చితంగా వినాలి పిల్లలు. మనం అనుకుంటాం కదా పెద్ద పెద్ద సైంటిస్టులు అని చెప్పేసి, ఎట్ ద సేమ్ టైం పెద్ద అంటే ఈ రోజుల్లో ముఖ్యంగా సక్సెస్ఫుల్ పర్సన్ అంటే ఎవరు చెప్పినమ్మా? ఎవరైనా ఇక్కడ సక్సెస్ఫుల్ పర్సన్ అంటే ఎవరు చెప్పినమ్మా? నువ్వు ఏది చెప్తున్నావు? బిఆర్ అంబేద్కర్ గారా? ఏ స్కూల్లో చదువుతున్నావు? ఫెంటాస్టిక్. యాక్చువల్లీ ఈ ఐడియాలజీ బిఆర్ అంబేద్కర్ గారు సక్సెస్ఫుల్ పర్సన్ అని చెప్పి చూసారా? అంటే ఒక జాతి గురించి ఆయన పోరాడాడు, నిమ్న జాతి గురించి, అంటే ఒక కింది స్థాయిలో ఉండేటటువంటి వ్యక్తుల గురించి, సమాజంలో అసమానతలు ఉండకూడదు అని చెప్పేసి అందరూ ఈక్వల్గా ఉండాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఆయన పోరాటం. ఈరోజు నాకు తెలిసి ఎంత ఏజ్ ఎంతనా ఇది? ఏజ్ 11 ఇయర్స్ పాప మెదడులో బిఆర్ అంబేద్కర్ ఒక సక్సెస్ఫుల్ పర్సన్. నిజంగా మీరు అందరూ పాప చప్పలు కొట్టు చెప్పారు. ఎవరు చెప్తారంటే, నేను నిజంగా ఒక 3 days బ్యాక్ ఒక ప్లేస్కి వెళ్ళాను. ఆ ప్లేస్లో నేను మాట్లాడుతున్నప్పుడు సక్సెస్ఫుల్ పర్సన్ అనగానే అక్కడ కొంతమంది పెద్దవాళ్ళు, అంటే రిచెస్ట్, సక్సెస్ఫుల్కి రిచ్నెస్కి